వాక్యంలోకి వెళదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ అధ్యాయం దీని మనం 19వ వచనం నుంచి 34వ వచనం వరకు చదువుకుందాం. బైబిల్స్ వారు శ్రద్ధగా మీ భాగాలు తీసి చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19 నుంచి 34 వచనాలు. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చెమ్మటియు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. 20 చదవండి దయచేసి. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండును. 22. నీ కన్ను చెడ్డదైతే నీ దేహమంతయు చీకటం మయమే యుండును. నీలోనున్న వెలుగు చీకటి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గురించి అయినను, ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గురించి అయినను చింతపడుగుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? మీలోనెవడు చింతించుట వలన తన ఎత్తుమూరడు ఎక్కువ చేసుకొనగలడు? ఆయనను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒక్కదాని వలన ఆయనను అలంకరింపబడలేదు. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతపడుగుడి. అన్యజనులు వీటి విషయమై విచారింతురు. కాబట్టి మీరు ఆ రాజ్యమును నీతిని మొదలు వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. ప్రభువా మీకు స్తోత్రాలు. ఈ భాగాన్ని మేము ధ్యానించడానికి నీ కృపను అనుగ్రహించి మహిమ పొందమని, బల్ల కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. ఆత్మహత్య అన్నది సరైందా లేకపోతే తప్ప? ఆలోచించి చెప్తామండి అని అంటారు. 100% తప్పు. ఎందుకు అది తప్పు? ఎందుకు తప్పు? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నట్టు. దేవుడు ఒక వ్యక్తిని భూమిపైకి తీసుకొచ్చాడు అంటే ఆయన ఎంతకాలం బ్రతకాలో అన్నది ఎవరు నిర్ణయిస్తారు? దేవుడు నిర్ణయిస్తాడు. కానీ నేను అంతకాలం బ్రతకను, నేను నా ప్రాణాన్ని తీసుకుంటాను అని చెప్పి చంపుకోవడం అన్నది అది పాపం చేసినట్టు. అంటే ఆయన చిత్తానికే మనం ఎలాగా వ్యతిరేకం వెళుతున్నట్టు అనమాట. మరి ఆత్మహత్య చేసుకునే వాళ్ళు, అంటే ప్రాణం తీసేసుకుందాం అనుకున్న వాళ్ళు ఏ రకంగా మామూలుగా ప్రాణాలు తీసుకుంటూ ఉంటారు? ఊరేసుకుంటారు, ఇంకా పాయిజన్ తాగుతారు, ఇంకా బాగా చెప్తున్నారు, ఇంకా ఇంకా చాకుతో కోసుకుంటారు, ఇంకా సముద్రంలో దూతారు, ఇంకా పైనుంచి దూకుతారు, ఇంకా పట్టాల మీద పడుకుంటారు. మీకు తెలుసా, వీటన్నిటితో పాటు ఇంకొకటి ఉంది. ఇది మీరు చేయొచ్చు, మీరు అనొచ్చు, నేను ఇలాంటి పనులు అయితే నేనైతే చేయనండి అని మీరు అనొచ్చు. కానీ చింతిస్తున్నాం అనుకోండి. చింతించడం అంటే ఏంటి? విచారిస్తున్నాం అనుకోండి. విచారణ అంటే అర్థం ఏంటంటే భవిష్యత్తు గురించిన భయం. నాకేమైపోద్దో, నా ఫ్యూచర్ ఏంటో అని చెప్పి అలా భయపడుతున్నాం.
బెంగ పెట్టుకుంటున్నాం అనుకోండి, ఏమవుద్ది తెలుసా? దాంతోపాటు మన శరీరం త్వరగానే పాడైపోతూ ఉంటుంది. అంటే ఈ టెన్షన్స్ పెరిగిపోయి బీపీలు వచ్చేసి, తర్వాత షుగర్లు వచ్చేసి, ఈ చింత మన శరీరాన్ని నాశనం చేసి బ్రతకాల్సినంతకంటే ముందుగానే మనల్ని ఏం చేసేస్తుంది? చంపేస్తుంది అనమాట. అంటే చింత అన్నది ఎలాంటిదంటే ఇట్ ఈస్ అ సూయిసైడల్ అటెంప్ట్. ఆత్మహత్య చేసుకున్నంత పాపం అంట ఏది? చింతపడ్డం. మీరు అనొచ్చు, మేమైతే అలా ఆత్మహత్యలు చేసుకోవండి అని అంటాం, కానీ చింతిస్తున్నామంటే నువ్వు ఆల్రెడీ ఏం చేస్తున్నట్టు? ఆత్మహత్యా ప్రయత్నము చేస్తున్నట్టు అనమాట. అందుకోసం ప్రభు అంటున్నాడు, చింతించకుడి, చింతించకుడి, చింతించకుడి అని. అల్సర్లు ఎందుకు వస్తాడు తెలుసా మీకు? అల్సర్లు 3 కారణాలంట. ఒకటి హరి. హరి అంటే కంగారు, ప్రతిదానికి కంగారు అనమాట. కంగారు కంగారు కంగారు. తాళం వేయాలంటే దానికి కంగారే, ప్రతిదానికి కంగారే. చిన్నది ఏమన్నా సరే ప్రాబ్లం వస్తే దానికి కంగారే, హరి. రెండోది కర్రీ అంట. కర్రీ అంటే మసాలాలు బాగా తినేస్తూ ఉంటే ఏమొస్తుంది? అల్సర్లు వస్తాయి. హరి, కర్రీ. ఇంకోటి ఏంటో తెలుసా? వరి అన్నమాట. వరి అంటే చింతించడం. చింతించడం అంటే ఏం చెప్పాను? వరి అంటే ఏంటని చెప్పాను? భవిష్యత్తు గురించిన భయం. నా భవిష్యత్తు ఏమైపోద్దు, నాకు ఉద్యోగం వస్తుందో లేదు, నా పెళ్ళి అవుద్దో లేదు, లేకపోతే నేనేమైపోతున్నావు, ఇలాంటి భవిష్యత్తును గురించిన బెంగ దేవుడు అంటున్నాడు ఇదే చింత. ఇది ఎలాంటిదంటే ఈ చింత నిన్ను చంపేస్తుంది. ఈ చింతను జయించాలి అంటే ఏం చేయాలి అని చెప్పి ఈ భాగంలో దేవుడు కనీసం 4 పాఠాలు మనకు నేర్పిస్తున్నాడు. ఎన్ని పాఠాలు? 4 పాఠాలు నేర్పిస్తున్నాడు. సో ఈ దినం ఈ 4 పాఠాలు మనం ఈ భాగంలో మనం నేర్చుకొని చింతని జయించి విశ్వాసంతో సంతోషంగా జీవించి మన జీవితాన్ని ఇతరులు చూస్తున్నప్పుడు బ్రతికితే వాళ్ళ బ్రతకాలరా అన్నట్టుగా లోకానికి ఆకర్షణీయంగా వెలుగుగా ఉప్పుగా జీవించడానికి దేవుడు ఇదేను మనకి చింతను జయించడానికి 4 పాఠాలు మనకు నేర్పించబోతున్నాడు ఈ భాగం నుంచి. సో మరి ఈ సమయంలో మీరు దేనికోసం చింతిస్తున్నారు? కొంతమందికి మనకు ఉన్న శ్రమలు బట్టి ఏమైపోతామో, మా పిల్లలు ఏమవుతారో, మేమేమవుతాము, మా భవిష్యత్తు ఏంటో అని చెప్పి చింతిస్తూ ఉంటాం. సో ఈ చింతను జయించడానికి దేవుడు నేర్పించే 4 పాఠాలు ఇదను మనం నేర్చుకోబోతున్నాం. మొట్టమొదటిది ప్రభు మనకు నేర్పిస్తుంది ఏంటంటే, వాడు గుర్తుపెట్టుకోండి, అధికమైన ఆస్తి చింతన తీసుకొస్తుంది అని గుర్తుపెట్టుకోండి అంటున్నాడు. అధికమైన ఆస్తి ఏంటట? అధికమైన ఆస్తి అంటే ఏంటి? నువ్వు సంపాదించాల్సిన దానికన్నా విపరీతంగా సంపాదించడానికి ప్రయత్నిస్తున్నావు. నువ్వు అనుకుంటున్నావు ఎంత సంపాదిస్తే అది నాకు ఉన్న చింతను తీసేసి సంతోషంతో నింపుతుందని అనుకుంటున్నావు, కానీ ఆ ఆస్తే నీకు ఎక్కువ టెన్షన్లు తీసుకొస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో 50 లక్షలు బీరువాలో దాచావు, రాత్రి పడుకో తెలుసు నువ్వు ఎందుకు? ఎవడు కూడా వేస్తాడు డబ్బు కోసం. అవసరమైతే ఏముంది నేను చంపి తీసుకుపోతాడు. ఎన్ని జరగట్లేదండి మీకు తెలుసా? న్యూస్ పేపర్లో వచ్చేవి చాలా తక్కువ, జరుగుతున్నాయి చాలా ఎక్కువ. 100 క్రైమ్స్ జరిగితే ఒకటి వస్తుంది న్యూస్ పేపర్లో. సో అనుకుంటున్నాం ఎక్కువ ఆస్తి వస్తే ఎక్కువ సంతోషం వస్తుంది. అది పిచ్చిదనం. ఎక్కువ ఆస్తి ఉన్న సంతోషాన్ని తీసేస్తుంది. మన ఇదేనో సొలొమోను జీవితం కూడా ఒకసారి చూద్దాం. ఆయన ఎంత సంపాదించాడంటే విపరీతంగా సంపాదించాడు. నువ్వు నేను ఈ లోకంలో ఎవడలేడు అంత సంపాదించాడు, అంతగా సంపాదించాడు. కానీ ఆయనకి ఏం మిగిల్చిందో తర్వాత చూద్దాం. ఇంతకీ ఇంత ఆస్తి, అధికమైన ఆస్తి నీకు సంతోషాన్ని పీల్చేస్తుందని ఎక్కడ రాస్తుందండి అంటే 19వ వచనం చదవండి. 19వ వచనం, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. భూమి మీద మీ కొరకు, గుర్తుపెట్టుకున్న ఆ లైన్ ఎవరి కోసం అంట? నా కోసం, నేను హ్యాపీగా ఉండడానికి, నా కుటుంబం, నేను, మా కోసం మేము హ్యాపీగా ఉండాలని చెప్పి ధనాన్ని విపరీతంగా కూర్చేసుకుంటున్నావు. ఓకే, ఇక్కడ నీకేమవుద్ది? చెమ్మటయు తుప్పును తినివేయును
దొంగలు కన్నము వేసి దొంగలెదరు. నువ్వు ఎంతో సంపాదించేసావు, కష్టపడి రాత్రి పగలు కష్టపడి సంపాదించేసావు, కానీ ఇప్పుడు అనుభవిద్దాం అనుకుంటే చిమ్మటి తుప్పు తినేయడం అంటే అర్థం ఏంటంటే అయితే నువ్వు అనుభవించకుండానే అది పాడైపోతుంది. చిమ్మటి తుప్పు తినేస్తే ఏమవుద్ది? పాడైపోతుంది. లేదా అనుభవించకుండానే ఇంకోటి వచ్చి ఏం చేసేస్తాడు దాన్ని? అక్కడ ఏం రాస్తుంది? దొంగలు కన్నము వేసి దొంగలేదు. ఒక మాటలో చెప్పాలంటే నువ్వు అనుభవించావు, నువ్వు అనుకుంటున్నావు ఎంత సంపాదించి ఇప్పుడు నేను అనుభవిద్దాం అనుకుంటున్నావు, కానీ నువ్వు అనుభవించావు దాన్ని. నీకు ఎంత అవసరమో అంత సంపాదించు. బైబిల్ ఎప్పుడన్నా సంపాదించుకోవడానికి వ్యతిరేకమా అండి? చెప్పండి. సంపాదించడం తప్పు అని ఎక్కడ ఉందా బైబిల్? లేదు. సంపాదించమని చెప్పింది, కష్టపడి సంపాదించు అని చెప్పింది. చేమ నేర్పిస్తుందండి బైబిల్లో. ఏం రాసింది? సోమరి ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? ఒకసారి చేమ దగ్గర నేర్చుకో అంటున్నాడు. చూడండి ఒకసారి చదువుతా ఒక వచనం. సామెతలు 6వ అధ్యాయం. రైట్, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుతున్నాను. సామెతలు 6:6. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరుచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సో అవన్నీ ఏం చేస్తున్నాయి? కష్టపడి బ్రతకడానికి సంపాదించుకుంటున్నాయి. అవి ఏ టైంలో కష్టపడుతున్నాయి? వేసవికాలం ఎలా ఉంటుంది? ఎండ ఉంటుంది. సో అవి చిన్నవి, వాటికి తెలుసు నాకు భవిష్యత్తుకి ఆహారం అవసరం అని చెప్పి, బ్రతకడం కోసం అని చెప్పి అవి ఏం చేస్తున్నాయి? సంపాదిస్తున్నాయి. నువ్వు కష్టపడు, సంపాదించు. లేకపోతే చూడండి 9వ వచనం. సోమరి ఎందాక నువ్వు పండుకొని ఉందవు, ఎప్పుడు నిద్రలేచదువు, ఇక కొంచెము నిద్రించేదనని, కొంచెము కునికేదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదవని నీవనుకొందు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ వద్దకి వచ్చును. నువ్వు కష్టపడి సంపాదించకపోతే నీకేం మిగులుతుంది? దరిద్రం అంటున్నాడు అనమాట. సో బైబిల్ ఎప్పుడు కూడా సంపాదించుకొని కష్టపడడానికి వ్యతిరేకం కాదు. ఇన్ఫ్యాక్ట్ దేవుడు అంటున్నాడు, ఎవడన్నా కష్టపడకపోతే ఆడు తినడానికి కూడా అర్హుడు కాదని చెప్పింది. తెలుసా మీకు? ఎక్కడ? చూడండి, 2వ దశలోనికే 3వ అధ్యాయం. 2వ దశలోనికే 3వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుతున్నాను. 2వ దశలోనికే 3వ అధ్యాయం 8వ వచనం. ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకున్నది. ఈ మాటలు ఎవరంటున్నారు? పౌలు భక్తుడు తన గురించి చెప్పుకుంటున్నాడు. ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతో కష్టముతోనూ రాత్రింపగలు పనిచేయుచు జీవనము చేసితిమి. రాత్రింపగలు అంటే అర్థం ఏంటి? ఉదయం కష్టపడ్డాడు, రాత్రి కష్టపడ్డాడు, నైట్ డ్యూటీలు చేసాడంట, పని చేసి జీవనము చేసితిమి. మీరు మమ్మను పోలి నడుచుకొనవలనని మిమ్మును మేము మాదిరిగా కనుపరుచుకున్నట్టుకే ఇలాగూ చేసితిమి, కానీ మాకు అధికారము లేదని చేయలేదు. ఇక్కడ మాట అంటున్నాడు, మేము మీకు ఎలా ఉన్నాం? మాదిరి అంటే ఏంటి? రోల్ మోడల్. నేను కష్టపడ్డాను, మీరు కూడా ఏం చేయాలంటున్నాడు? కష్టపడి సంపాదించి జీవనాన్ని సాగించడం అది దేవుడి చిత్తం. మేము ఎలాగ చేస్తున్నాం అలా మీరు ఉండాలని కోరుతున్నాడు. 10వ వచనం చూడండి. మరియు మేము మీ వద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయ నొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితే పద. అంటే ఎవడైనా పని చేయకపోతే వాడు దేనికి అర్హుడు కాదట? భోజనం చేయడానికి అర్హుడు. బైబిల్ ఎంత ఖచ్చితంగా చెప్తుంది చూడండి. సో మనకు అర్థమవుతుంది ఏంటంటే, కష్టపడి సంపాదించుకొని బ్రతకడం అనేది బైబిల్ వ్యతిరేకమా? కానే కాదు. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. కానీ ఇక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో పాయింట్ ఏంటండి? ఇక్కడ అన్నాడు, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చెమ్మటి తుప్పెను తినివేరు, దొంగలు కన్నము వేసి దొంగలేదరు. ఏం పాయింట్ చెప్తున్నాడు అండి అంటే, ఒక మాట చూడండి, బ్రతకడానికి సంపాదించడానికి బతకొద్దు. అర్థమవుతున్న పాయింట్? కొంతమంది ఎలా బతుకుతారు తెలుసా? సంపాదించుకోవడం కోసమే బతుకుతారు వాళ్ళు. అరే నువ్వు ఎందుకు బతుకుతున్నావురా అని అడిగావు అనుకోండి, ఆడ పని ఎప్పుడు కూడా ఏం చేయడం? సంపాదించడం. అది కాదు మనం బ్రతకాల్సిందట. బ్రతకాలంటే మనకేముండాలి? సంపద అన్నది ఉండాలి. అలాగా బ్రతకడం కోసం సంపాదించుకోవాలి, అంతేగాని
మన జీవితమే మేము బతికేదే సంపాదించుకోవడం అని చెప్పి అలా బ్రతికితే మాత్రం నీకు చివరి మిగిలితేది ఏంటంటే దుఃఖమే. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు నాలాగే నేను ఎంత సంపాదిస్తున్నానో ఆల్మోస్ట్ వాళ్ళు అలాగే సంపాదిస్తున్నాడు. ఆడికి ఇంకా పెళ్ళి కూడా కాలే, మాకు ఇంకా పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు. వాడు ఎప్పుడు కూడా బాబు జాన్ ఒక 10,000 సత్తవా అంటాడు. ఎక్కడ గోలరా బాబు, నీకు ఏం పని ఉందిరా అని అంటే ఈ నెల కొంచెం టైటు, ఒక 10,000 సర్దవా. అస్తమాను అప్పు 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 అప్పు. ఏం చేస్తున్నాడు రా నువ్వు సంపాదించినంత ఏం చేస్తున్నావు అని ఒకసారి అడిగాను. ఆడ ఎలా చెప్పాడు తెలుసా, ఈ చిట్లో వేస్తాను, అందులో వేస్తాను, ఇది ఎల్ఐసి, ఇది ఆఐసి, ఇది 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 అది మొత్తం అందరం. మరి నీకేంట్రా అంటే ఈయన గారు అందరినీ అడుక్కోవడం, అప్పులు చేయడం. ఆడ బాధ ఏంటి చెప్పండి. ఇవన్నీ దాచేస్తే ఆడెవడో వచ్చి చెప్తాడు, రే నువ్వు నెలకి ఎంత కడతా ఉంటే నువ్వు కరెక్ట్గా 10 సంవత్సరాలకి నీ ₹1,00,000 వస్తుంది అని చెప్పాడు. ఇంకంతే, ఈవేళ తినకుండా అన్ని దాసి 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 రేపు ఉదయం వీడికి ఏదో వంగిందనుకో, అంటే ఏదో అనారోగ్యం పడింది అనుకో, సంపాదించినంత దేనికి, ఏం చేస్తావు అదంతా. నేను అంటున్నాను, నువ్వేమో తిండి తినకుండా ఇవన్నీ దాచేస్తున్నావు అనుకుంటున్నావు, ఇవన్నీ కూడా రేపు ఉదయం నీకు సంతోషం ఇచ్చేస్తాయి అనుకుంటున్నావు. నువ్వు అప్పుడు అవే ఎక్కరిస్తాయి. ఇక నా కోసమే కదా ఎంత కష్టపడ్డావు నువ్వు. ఇప్పుడు చూడు, నేను కూడా నీకేం సహాయం చేయను, నన్ను అనుభవించలేవు. నువ్వు ఇప్పుడు మంచమే పడ్డావు, ఏం అనుభవిస్తావు? నువ్వు కష్టపడి ఎంత సంపాదించావు, అది నీకు మిగిల్చేది ఏదో తెలుసా? దుఃఖమే. బ్రతకడానికి కష్టపడు, అంతేగాని నీ బతుకంతా కూడా సంపాదించుకోసం బ్రతికితే ఆ సంపద ఎక్కిరిస్తుంది, అదే నీకు దుఃఖాన్ని తీసుకొస్తుంది అన్నాడు. ఇప్పుడు సొలొమోను జీవితం చెప్తాను అన్నాను కదా, ఒకసారి సొలొమోను జీవితం ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం. ఈయన ఎలా కష్టపడిపోయాడో, సొలొమోను ఎలా సంపాదించేశాడో, ఆఖరిగా ఆయనకి ఏం మిగిలిందో ఒకసారి చూద్దాం. ప్రసంగి 2వ అధ్యాయము. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం నుంచి చూద్దాం. నేను గొప్ప పనులు చేయబోదును అనుకుంటుని, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని. ఇక్కడ నుంచి జాగ్రత్త చూడండి, నా కొరకు అన్న మాట చాలాసార్లు ఉంటుంది. చూడండి, నేను గొప్ప పనులు చేయబోదును అనుకుంటుని, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని. ఒక ఇల్లు కాదట, ఏంటంట ఇండ్లు అంటే అర్థం ఏంటి? చాలా ఇల్లు. ఇప్పుడు చూడండి, మన ఇల్లు ఉందనుకోండి, మనకి హాల్ ఒకటి ఉంటుంది, పడుకోవడానికి ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఆ బెడ్రూమ్కి మనం ఏంటంటే ఒక రూమ్ ఏసీ పెట్టించుకుంటాం. అంటే ఏసీ ప్రతి రూమ్కి ఉంటుందా? ఒక రూమ్కి ఉంటుంది, ఒక రూమ్కి ఉంటుంది పడుకోవడానికి. కాదు, ఆ కాలంలో సొలొమోను రాజు కదా, ఈయనంట సమ్మర్ అంటే వేసవికాలం ఆయనకి కూల్గా ఉండడం కోసం కూలింగ్ హౌస్ ఒకటి కట్టించుకునేవాడట. ఏంటి? కూలింగ్ హౌస్. ఆవిడ ఆ టైంలో మరి ఏమి లేవు, ఏసీ లేవు కాబట్టి కూలింగ్ హౌస్ ఒకటి ఉండేది. అంటే సమ్మర్ అంతా ఆ ఇంట్లో ఉంటాడు. మరి ఈ లోపల చలికాలం వచ్చింది. మరి చలికాలంలో ఏం కావాలి? వేడిగా ఉండాలి. సో వార్మింగ్ హౌస్ ఒకటి కట్టించుకున్నాడంట. మరి ఆయనకి తెలివి కూడా ఉంది కదా, దాంతో ఏం కట్టించుకున్నాడు? వేడిగా ఉండే ఇల్లు. దాని తర్వాత అంటే ఎన్ని ఇండ్లు కట్టించుకున్నాడు, విపరీతం కట్టించుకున్నాడు. కొంతమంది అంతే కదండి, బాబు ఇల్లు ఉందా అంటే 10 ఇళ్ళు ఉన్నాయండి. ఎక్కడ? వైజాగ్లో ఉన్నాయి. ఇప్పుడు చాలా అంటే లేదు ఇంకోటి కొందామని చూస్తున్నానండి. ఈ మధ్యన ఫ్లాట్లు వేశారు, అక్కడ కూడా ఒకటి కొనేద్దామని. ఎందుకురా అన్నింట్లో ఉంటావు, రోజుకో ఇంట్లో ఉంటావా నువ్వేంటి? వాళ్ళ బాధ ఏంటంటే ఏం చేయాలి? కొనేయాలి. సరిపోదు ఒకటి కొన్నావా చాలదు, రెండోది కొనేయాలి, మూడోది కొనేయాలి. సొలొమోను అలాగే కొన్నాడు, ఇండ్లు కొనేసుకున్నాడు. ఇంకా చూడండి ఇంకేం చేసాడు, నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని, ద్రాక్ష తోటలు నాటించుకొంటిని. ద్రాక్ష తోట కాదు, తోటలు అంటే అర్థం ఏంటి? ఒక్కడ చాలదు, నాకు చాలా కావాలి, చాలా కావాలి తోటలు. ఇంకా ద్రాక్ష తోట నా కొరకు, మళ్ళీ నా కొరకు. నేను చెప్పాను ఆ మాటలు గుర్తుపెట్టుకోండి, నా కొరకు. ఇంకా తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని. మరి ఆయనకి ఏం ఇష్టమో మొత్తం యాపిల్ అది ఇది ఆయనకి కావలసిన ఫలాలు ఇచ్చే ప్రతి చెట్లు కూడా ఆయన గార్డెన్స్లో తెచ్చేసుకున్నాడు అనమాట. ఇంకా కమాన్ ఎన్నో వచనం అది? 6వ వచనం. వృక్షముల
నారుమాళ్ళు నీరు పారుటికై నేను చెరువులు త్రవించు. ఇప్పుడు చూడండి, ఇన్ని గార్డెన్స్ ఎక్కువైపోయి మరి ఆ రోజు ఆయనకి నీళ్ళు వేయాలంటే కష్టం కదా. సో ఈయన ఏం చేశాడంట, ప్రతి దానికి నీళ్ళు వెళ్ళేటట్టు చెరువులు తవ్వించేసుకున్నాడంట. ఇంకా నెక్స్ట్, పనివారిని పని కత్తెలను సంపాదించుకొంటిని, నా ఇంట పుట్టిన దాసులు నాకుండ్రి. అంటే ఆయన ఇంట్లోనే బోల్డ్ మంది దాసులు ఉన్నారు, పనోళ్ళు ఉన్నారు. మరి ఇవన్నీ గార్డెనింగ్ ఇవన్నీ చేయాలంటే బోల్డ్ మంది పనోళ్ళు ఉండాలి. అందరినీ రెడీ చేసుకున్నాడు. ఇంకా యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పనుల మందలను గొర్రె మేకల మందలను బహు విస్తారముగా సంపద. ఆ లైన్ కూడా చూడండి, బహు విస్తారం అంటే అర్థం ఏంటి? విపరీతం అనమాట. విపరీతంగా సంపాదించేశాడు అనమాట. నా కొరకు, మళ్ళీ నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించు సంపదను ఆయా దేశములో దొరికిన సంపత్తును కూర్చుకుంటుంది. నాకు ఇక్కడ వింత ఏంటంటే, ఆయా దేశములో ఆయా దేశములో దొరుకు సంపత్ అంటే ఏంటి? ఆయా దేశములో దొరుకు సంపత్ అంటే ఏంటి? ఈ కాలం కూడా ఏం చేస్తాం, ఎవరన్నా అమెరికా నుంచి వస్తున్నాడు అనుకోండి, ఏమంటాం? అరే అమెరికాలో దొరికే ఒక ఏంటి, ఒక ఐఫోను, లేకపోతే ఒక ఐప్యాడ్, లేకపోతే ఒక మంచి యాపిల్ ల్యాప్టాప్, లేకపోతే ఒక చార్లీ పర్ఫ్యూమ్ ఇంపోర్టెడ్ అంటాం కదా, ఫారెన్ది తీసుకురా. ఈయనంట ఎప్పుడు సొలొమన్ క్రీస్తుపూర్వం ఉన్న వ్యక్తి, అప్పుడే ఈయన గారు ఏం తెప్పించుకుంటున్నాడు? ఇంపోర్టెడ్ గుడ్స్. ఆ టైం ఈ కాలంలో మనం మర్సిడీస్ బెంజ్ లేకపోతే ఇలాంటి ఫెరారీ ఇలాంటి వాడతాం. ఆయన గారు ఆ కాలంలో ఏంటంటే వాళ్ళకు ఉండేవేంటి, గుర్రాలు కదా. ఆయనంట ఇంపోర్టెడ్ హార్సెస్ తెప్పించుకునేవాడట. ఐగుప్తులో ఆయనకు మంచి గుర్రాలుంటే ఓడలు పంపించి ఆ టైంలోనే ఇంపోర్టెడ్ గుడ్స్ తెప్పించుకున్నాడు, ఇంపోర్టెడ్ హార్సెస్. ఆయన రాస్తున్నాడు ఇవన్నీ. నేను అన్నీ సమకూర్చుకున్నాను, డబ్బులు ఉన్నాయి, కొనుక్కున్నాడు. మనం అనుకోవచ్చు, నాకు సొలొమన్ లైఫ్ ఉంటే ఎంత బాగుండు, అన్నీ సంపాదించుకోవచ్చు, అన్నీ ఉన్నాయి, ఎంత హ్యాపీగా ఉండేటండి సొలొమన్. ఆయనదంటే లైఫ్ అంటే అని అనుకుంటామా? సొలొమన్ ఇప్పుడు రిప్లై ఇస్తున్నాడు, చూడండి జాగ్రత్తగా. ఇంకేంటంట 9వ వచనం చూడండి. 8 మధ్యలో ఉందండి. నేను గాయకాండ్రను మనుషుడిచ్చేయించు సంపదలను సంపాదించు. ఈ లైన్ చూడండి, ఇంకేంటి సంపాదించుకున్నాడట? గాయకులు అంటే ఎవరు? గాయకులు అంటే సింగర్స్ అనమాట. ఇప్పుడు ఈ కాలంలో మనకు పాట కావాలంటే ఏం చేస్తాం? ఈ కాలంలో సింగర్స్ తెప్పించుకుంటామా? ఏం చేస్తాం? యూట్యూబ్కి వెళ్ళడం, ఏ పాట కావాలో టైప్ చేయడం, పాట వచ్చేస్తుంది. కొంతకాలం ముందు ఏం చేసేవాళ్ళంటే, నీకు పాట కావాలంటే వెళ్ళి సీడీ కొనుక్కుంటాం, అంతే కదా. సీడీయో లేకపోతే ఏదో కొనుక్కొని తెచ్చుకొని వింటున్నాం. ఆ కాలంలో సీడీలు ఉన్నాయా? ఆ కాలంలో ఈ రికార్డింగ్ సిస్టమ్లు ఏమి లేవు కదా. ఈయనకి పాటలు కావాలి. ఇప్పుడు ఏం చేసేవాడంటే తెలుసా, బెస్ట్ సింగర్స్ ఎవరున్నారు అందరు రండి, మీరు ఎక్కడ కూర్చొని నాకు పాటలు పాడాలి. లైవ్ మ్యూజిక్ అనమాట ఆయనకి. లైవ్ మ్యూజిక్ రోజు, మామూలు సీడీ వేసుకోవడం కాదు, లైవ్ మ్యూజిక్ ఎవ్రీడే. ఫుల్ ఆడియో సిస్టమ్ ఉందన్నమాట ఆయన ఇంట్లో. అది ఇంకా గాయకులు మనుషులు ఇచ్చయించు సంపదలను సంపాదించు. అంటే మనిషి ఇష్టపడే, మనిషి కోరుకునే ద బెస్ట్ అంతా కూడా నేను ఏం చేసేసాను, సంపాదించేసుకున్నాను. బహుమంది ఉపపత్నులను ఉంచుకొంటిని. ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ని సంపాదించుకోండి. ఇప్పుడు చూడండి, అంత సంపాదించాడు, ఏమి సంతోషం సాధించాడండి అని చూస్తే ఇప్పుడు మాట్లాడుతున్నాడు, ఒక్కొక్కటి తీసుకొస్తున్నాడు. చూడండి 11వ వచనంలో అంటాడు చూడండి, 11వ వచనం. అప్పుడు నేను చేసిన పనులన్నీ, వాటి కొరకై నేను పడిన ప్రయాస అంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగాను అగపడింది. ఇప్పుడు ఏం చేశాడంటండి, ఇప్పుడు వరకు బుర్ర ఉపయోగించలే, అనుకున్నాడు ఇవన్నీ కూడా నాకు సంతోషం ఇస్తాయి అని అనుకున్నాడు. అన్నీ కొనేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని చూస్తే చిరాకు వస్తుంది అంటున్నాడు. నేను నిదానించి వివేచించడం అంటే అర్థం ఏంటి?
ఇప్పుడు ఆలోచించండి, ఏంట్రా ఎందుకు ఇలా కొనేసాను నేను అని చెప్పి. కొంతమంది చూడండి విపరీతం కొనేసిన తర్వాత ఇవన్నీ చూసుకొని ఎందుకు కొనేసాను రా బాబు ఎన్ని అని చెప్పి బాధపడతాం కొనిన దాన్ని బట్టి. అలాగంటే ఇన్ని సంపాదించేసుకున్న తర్వాత ఆయన కూర్చొని నిదానించి వివేచించి అవన్నీ వ్యర్థమైనవి గాను ఒకడు గాలికి ప్రయాసపడినట్లు కాకపోతే. గాలికి ప్రయాసపడ్డం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను అనుకుందాం, నేను ఇక్కడ ఒక బాటిల్ పెట్టి ఫ్యాన్ నుంచి ఏమొస్తుంది? గాలి వస్తుంది కదా. బాటిల్ని పెట్టి గాలిని ఎలా పెట్టి మూత వేస్తాను అనుకోండి. ఇది చూసినప్పుడు నాకు కసిపుడికి ఏమనిపిస్తుంది? ఏం చేస్తున్నాను రా, ఏం సాధించాను నేను? దీనికోసమా ఇంత కష్టపడి బాటిల్లో పెడుతున్నాను? ఏముంది అందులో? ఏమీ లేదు, గాలి. ఈ ఫీలింగ్ వచ్చిందంట. ఇంపోర్టెడ్ హార్సెస్ తెప్పించుకున్నాడు, దాంతో ఏదైనా సంతోషం వస్తుంది అనుకున్నాడు. అక్కడ మిగిలింది ఏంటంటే అక్కడ సోలమన్ గారికి గాలి అన్నమాట. గాలి ఏంటి? దీనికోసం కష్టపడ్డాను నేను, గాలా అది. ఈ లోక సంపద ఆయనకి ఏమి ఇవ్వలేదు? సంతోషం ఇవ్వలే. సంతోషం ఇవ్వడం కాదంటండి, ఇంకా దారుణం చూడండి. కొంచెం ముందుకెళ్తే 17వ వచనంలో ఆయన ఫీలింగ్ ఇది చూడగా, సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనము పుట్టించను, అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికాయ ప్రయాసపడిన గాడు కనబడిన గనుక బ్రతుకుట నాకు అసహ్యమైన. ఆ మాట చూడండి, ఎంత పవర్ఫుల్ వర్డ్ అది. ఏమన్నాడు? బ్రతుకుట నాకు అంటే అర్థం ఏంటి? ఇన్ని సంపాదించుకున్న తర్వాత, ఇప్పుడు ఈ కాలంలో అంటే ఐఫోన్ వచ్చింది, ఐప్యాడ్ వచ్చేసింది, యాపిల్ వచ్చేసింది, టెస్లా కారు, ఫెరారీ కారు, ఇంకేముంటాయి ఈ కాలంలో? అవసరమైతే జెట్ ప్లేన్, లేకపోతే ఓడ, అదేదో వచ్చిందంట కదా ఓడ, ఏది బంగ్లాదేశ్ ఓడ ఏదో వచ్చిందంట కదండి, టెంట్రీ పార్క్, అలాంటి ఓడ కూడా కొనేసావు నువ్వు. అన్నీ వచ్చేసాయి. ఇవన్నీ చూసిన తర్వాత ఎంజాయ్ చేద్దాం అన్న టైంకి వెకటొచ్చేసి సోలమన్కి అనిపించిందంట, చచ్చిపోవాలనిపించిందంట. ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపించిందంట? బ్రతుకుట నాకు అసహ్యం అంటే అర్థం ఏంటి? జీవితం మీద అసహ్యం వచ్చిందనమాట. చూసారా, ఈ లోకంలో ఈ సంపద చాలామంది అనుకుంటారు ఇవన్నీ సమకూర్చేసుకుంటే, ఇన్ని ఇల్లులుంటే, ఇన్ని ఆస్తులుంటే, ఇన్ని సంపాదించేసుకుంటే, నా కోరికలన్నీ తీర్చుకుంటే ఏదో హ్యాపీనెస్ అనుకుంటాం. అవన్నీ నీ ఎదురుకుండానే ఉంటాయి. అవన్నీ చచ్చిపోవాలన్నంత ఫీలింగ్ మనకి ఇస్తాయటండి. జీవితం మీద అసహ్యం వచ్చేటట్టు చేస్తాయట. అందుకోసం దేవుడు చెప్తున్నాడు, నీకు అవసరాన్ని బట్టి సంపాదించుకో, అంతేగాని ఆస్తులు సమకూర్చుకోదు, అవి నీకు మిగిల్చేవి చెంతే. చాలామంది అనుకుంటారు నేను పెద్ద ఆస్తులు ఉన్నాయి పర్లేదు, తర్వాత ఆటల వల్లే నీకు పెద్ద హెడ్ఏక్ వస్తాయి నీకు కదండి. ఆస్తుల వల్లే ఎక్కువ. ఇప్పుడు ఈ కాలంలో గొడవలన్నీ దేనివల్ల వస్తున్నాయి? ఆస్తుల గురించి. ఆస్తి తగాదాలండి, కొట్టుకెళ్ళండి, ఆస్తి తగాదాలండి. ఎక్కువ ఉంటే ఎక్కువ టెన్షన్లు అనమాట. సో అదే భక్తుడు ప్రభు ఇక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనంలో మనం నేర్పిస్తుంది. భూమి మీద మీరు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చెమటయు తుప్పును తినివే, దొంగలు దానికి కన్నం వేస్తారు. అయితే రెండో పాఠం ప్రభు మరి ఏం మరి దేవుడిచ్చింది ఎందుకు? ఓకే, మనం బ్రతుకుతున్నాము, న్యాయంగా ఎంత అవసరమో, నా బిడ్డలకి ఎంత పెట్టాలో అంతా ఇస్తున్నాం, ఇంకా మిగులుతుంది, ఏం చేయాలి? డబ్బుల్ని దేవుడు ఎందుకు ఇస్తున్నాడు? ఇక్కడ 20వ వచనంలో జవాబు ఇస్తున్నాడు. చూడండి, రెండో పాయింట్ మనకు నేర్చుకోబోతున్నాం. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనడి, అచ్చట చెమట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. ఎక్కడ దాచుకోమని చెప్తున్నాడు? పరలోకంలో దాచుకోండి. ఈ మాట చదివినప్పుడు మనకు అర్థం కాదన్నమాట. ఫస్ట్ పరలోకంలో దాచుకోవడం ఏంటండి? పరలోకంలో ఎలా దాచుకుంటాం మనం? ఎక్కడ దాచుకోమంటే దాచుకోగలం, కానీ ఆస్తిని పరలోకంలో దాయడం ఏంటి? సో చింతను జయించడానికి 4 విషయాలు చెప్తాను అంటున్నాను కదా. మొదటిదేమో ప్రభు మనకి ఏమి నేర్పించాడు ఆల్రెడీ? అధికమైన ఆస్తి నీకు ఏం తీసుకొస్తుంది? చింతనే తీసుకొస్తుంది, గుర్తుపెట్టుకుంటున్నాడు. రెండోది, నీ ధనాన్ని పరలోకం దాచుకుంటున్నాడు కదా, ఆ మాటని మనం ఎలా అర్థం చేసుకోవాలి తెలుసా? నీ ఆస్తిని దేవుని కార్యాల కోసం వాడు. నీ ఆస్తిని నువ్వు తిను, నీ బిడ్డలకు పెట్టు, కానీ నీ ఆస్తిని దేనికోసం వాడాలి తెలుసా? దేవుని కార్యాల కోసం వాడు. బ్రదర్, మీరు ఎలా చెప్పారండి ఆ పాయింట్ ద్వారా? పరలోకంలో దాయడం ఏంటి, దేవుని కోసం వాడడం ఏంటి? జాగ్రత్తగా మనం ఈ మాటల్ని స్టడీ చేద్దాం. మరొకసారి ఆ వచనం చదవండి, 20వ వచనం. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చడి చెమటైనను తుప్పైనను దాన్ని తినివేదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. ఈ మాటల్ని
మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటేనండి, మనం పరలోకానికి వెళ్ళక ముందనే మన ఆస్తిని పరలోకానికి పంపించవచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మనం పరలోకానికి వెళ్ళక ముందే మన ఆస్తిని ఎక్కడ పంపించవచ్చు? పరలోకానికి పంపించవచ్చు. ఎలా బ్రదర్? నిజమే. మనం ఈ లోకంలో దేవుని కార్యాల కోసం మనం ఖర్చు పెడితేనండి, రేపు ఉదయం పరలోకంలో మనకి ఏముంటుంది తెలుసా? బహుమానం ఉంటుంది, మనకు రివార్డ్ ఉంటుంది. నేను మీకు కనీసం ఒక 3 వచనాలు చూపిస్తాను. ఇక్కడ మన ఇన్వెస్ట్మెంట్ దేవుని కార్యాల్లో మనం పెట్టేదండి పరలోకంలో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు. అది ఎలాగండి? స్పెసిఫిక్గా చెప్పండి అని అంటే నాతో పాటు కొన్ని వచనాలు చూద్దాం. రైట్, ఓకే. మత్తయి సువార్త 25వ అధ్యాయం ఒకసారి తీయండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం ఎక్కడి నుంచి చదువుతారంటే 25వ అధ్యాయము 33 నుంచి చూద్దాం. తన కుడి వైపునున్న గొర్రెలను ఎడమ వైపునున్న మేకలను నిలబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనండి. ఇక్కడ ఒక గుంపుకి దేవుడు ఒకటి ఇస్తున్నాడు రివార్డు. ఏం చెప్పండి? ఆ లైన్ చదవండి. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనండి అన్నాడు. ఒక రాజ్యాన్ని ఇచ్చేస్తాడు, గొప్ప ఆస్తిని ఇస్తున్నాడు. వీళ్ళకి ఎందుకంటే ఇచ్చాడు అని చూస్తే 35వ వచనం చూడండి. నేను ఆకలి కొంటిని, మీరు నాకేం చేశారు? భోజనం పెట్టారు. ఇంకా దప్పికొంటిని, నాకు దాహం తీర్చిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చిద్రి. చెరసాల్లో ఉంటిని, నా యొద్దకు వచ్చిద్రని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని యుండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పుకొని యుండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశమై చూచి నిన్ను చేర్చుకుంటేమి, దిగంబరమై యుండుట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగమై యుండుటైనను చెరసాలు ఉండుటైనను చూచి నీ వద్దకు వచ్చితమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒక్కనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయంగా మీతో చెప్తాను. ఈ వచనాలు చదువుతున్నప్పుడు ఆల్రెడీ మీకు పాయింట్ అర్థమైపోవాలి కదండి. ప్రభు అంటున్నారు, మీరు భూలోకంలో ఉన్నప్పుడు నా సంఘం ఉందే, నా సంఘ బిడ్డలు ఉన్నారే, వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు మీరు ఆదుకున్నారు. వారు ఆకలిగా ఉన్నప్పుడు మీరు ఏం చేశారు? భోజనం పెట్టారు. వాళ్ళు వస్త్రాలు లేనప్పుడు మీరు వస్త్రాలు ఇచ్చారు. మీరు వాళ్ళ దాహాన్ని తీర్చారు. వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు మీరు ఆదుకున్నారు. మీ ఆస్తిని వారికి ఇచ్చారు. నా సంఘ బిడ్డలను ఎంతో ప్రేమించారు. ఇదిగో మీరు అనుకుంటున్నారు ఏదో పోగొట్టుకున్నారు అనుకుంటున్నారు, కానీ పరలోకంలో మీరు ఒక రాజ్యాన్ని ఏం చేస్తున్నారు? సంపాదించుకుంటున్నారు. మీకోసం ఏర్పాటు చేశాను, గో అండ్ ఎంజాయ్ అంటున్నాడు. అదండి ఇన్వెస్ట్మెంట్ అంటే. ఇప్పుడు సొలొమోను ఏం చేశాడు? నా కొరకు తిన్నాడు. అది వ్యర్థమైంది. ఎందుకంటే అది ఆయనకు పరలోకంలో ఏమాత్రం కూడా ఆస్తిని సంపాదించలేదన్నమాట. అర్థమవుతుంది మీకు? సో నేను ఇందాక అన్నాను చూసారా, మనం పరలోకానికి వెళ్ళక ముందే మన ఆస్తిని పరలోకానికి పంపించవచ్చు. ఎలాగా? ఇప్పుడు మీకు అర్థమైపోవాలి. తోటి విశ్వాసి నువ్వు ప్రేమించి వాళ్ళకి ఇస్తూ ఉంటే, వాళ్ళ కష్టాల్లో నువ్వు వాళ్ళకి ఆదుకుంటూ ఉంటే, నువ్వు ఏదో పోగొట్టుకోవడం కాదు, ఏం చేస్తున్నావు? నువ్వు ఇంకా సంపాదించుకుంటున్నావు. ఆ సంపద అంతా ఎక్కడుంది? నీకు పరలోకంలో ఉంది. ప్రభు అది అంటున్నాడు అనమాట. మీ కొరకు సమకూర్చుకుంటారా? అది ఎలాగా పోద్ది అది. కాబట్టి దేవుని బిడ్డలంగా మనం ఇది అర్థం చేసుకోవాలి. నేను ఇందాక మీకు ఒక మాట చెప్పాను మొదటి వర్తమానంలో. మన దేవుడు ఎక్కడ కూర్చొని పెట్టాడు? ఆల్రెడీ పరలోకంలో కూర్చొని పెట్టాడు. మన పర్మనెంట్ ప్లేస్ ఏది? పరలోకం కదండి. మన పర్మనెంట్ ప్లేస్ ఏది? పరలోకం. అయితే భూలోకం మనకేంటి? ఇది పర్మనెంట్ కాదు. ఇదేంటి? తాత్కాలికం, టెంపరీ, కొంతకాలమే ఉంటాం కదండి. ఇప్పుడు మీరు పర్మనెంట్గా ఉండాల్సిన ప్లేస్లో ఆస్తులు సమకూర్చుకుంటారా, లేదా తాత్కాలికంగా ఉన్న ప్లేస్లో ఆస్తులు సమకూర్చుకుంటారా?
ఎక్కడ పర్మనెంట్గా సెటిల్ అవుదాం అనుకుంటున్నారో అక్కడే సమకూర్చుకోండి. చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు హైదరాబాద్ వెళ్ళారండి అనుకుందాం. ఎక్కడికి వెళ్ళారు? హైదరాబాద్. మీ పర్మనెంట్ ప్లేస్ ఏది? విశాఖపట్నం. కానీ హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. ఎంతకాలం ఉండాలంటే 1 నెల మాత్రమే ఉంటారు. ఎక్కడ? హైదరాబాద్లో. ఎంతకాలం ఉంటారు? 1 నెల మాత్రమే. 1 నెల మాత్రమే హైదరాబాద్లో ఉంటారు. కానీ సెటిల్ మీ ప్లాన్ అంతా ఏంటి? నా ఊరు వైజాగ్, నేను ఎక్కడే సెటిల్ అవుతాను. మీరు ఏదైనా భూమి కొనుక్కోవాలన్నా, ఇల్లు కొనుక్కోవాలన్నా ఎక్కడ కొనుక్కుంటారు? ఎక్కడ కొనుక్కుంటారు? వైజాగ్లో కొనుక్కుంటారు. ఇప్పుడు ఏదైనా కారు కొనుక్కుందాం అనుకుంటారు. మీది ఏదన్నా కొంచెం ఇన్వెస్ట్ చేయాలంటే ఎక్కడే పెట్టుకుంటూ ఉంటారు. అంతేగాని హైదరాబాద్లో కాదు కదా. అంతేనా? లేకపోతే హైదరాబాద్లో ముందు అక్కడికి వెళ్ళి ఒక 50 లక్షలు పెట్టి స్థలం కొని, ఒక 50 లక్షలు పెట్టి ఇల్లు కట్టేసి, ఒక 50 లక్షలు పెట్టి కారు కొని వదిలేసి వచ్చేస్తారు మొత్తం అంతా. అలా చేయమే. ఎందుకంటే అది టెంపరీ ప్లేస్. సేమ్ థింగ్ ప్రభు ఇక్కడ అంటున్నాడు అనమాట. ఈ ఎర్త్, ఈ భూమి ఉందే, ఇది తాత్కాలికమే. నువ్వు ఉండాల్సిన పర్మనెంట్ ప్లేస్ ఏది? పరలోకం. నేను అక్కడ కూర్చుంటే పెట్టాను, కొంతకాలం ఇక్కడ ఉంటావు. నా పని చేసిన తర్వాత మరి వెంటనే నేను పిలుస్తాను ఒకరోజు. ఇవన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి. కాబట్టి నువ్వు అక్కడికి కూర్చేసేవాడు. కాబట్టి నువ్వు ఏదైనా ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించు. ఏంటంటే నేను చిరకాలం అక్కడ ఉండాలి కాబట్టి అక్కడి వాటి కోసమే, అక్కడ దాచుకోవడానికి నేను ఖర్చు పెట్టాలి అన్న విషయాన్ని తలపోసుకో అని ప్రభు చెప్తున్నాడు. సో ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయం మనకి ఏమి నేర్పిస్తుంది చెప్పండి? మత్తయి సువార్త 25 ఇప్పుడు చదివాం కదా. ఏమి నేర్పించింది మనకి? పరలోకంలో ధనం కూర్చుకోవాలంటే ఏం చేయాలట? ఇక్కడ తోటి విశ్వాసులకు, దేవుని బిడ్డలకు మనం ఏం చేయాలట? సహాయం చేయాలట. అది చేస్తే మనం ఎక్కడ కూర్చుకుంటున్నట్టు? పరలోకంలో కూర్చుకున్నట్టు. ఇంకో వచనం చూపిస్తాను చూడండి. 1 కొరింథీ 15, 1 కొరింథీ 15:58. 1 కొరింథీ 15:58. ఈ వచనం మనకి ఏమి నేర్పిస్తుందో చూద్దాం. ఎలాగా పరలోకంలో ధనం కూర్చుకోవచ్చో మనకు నేర్పిస్తుంది ఈ వచనం. 1 కొరింథీ 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదనిరిగి, మీరు స్థితులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులైనడి. చూడండి, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదు. అంటే ప్రభు పరిచర్య కోసం నువ్వు ఎంత ప్రయాసపడినా, ఎంత ఖర్చు పెట్టినా అది ఎప్పటికి కూడా ఏమవ్వదట? వ్యర్థము కాదు. వ్యర్థము కాదు. నువ్వు దేవుని పరిచర్య కోసం, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇప్పుడు సడన్గా కరోనా వచ్చింది, అందరం ఎక్కడో ఇంట్లో ఉండిపోయాం, వాక్యం వెళ్ళదు. ఇప్పుడు నేను అందరికీ వాక్యం చెప్పాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఏంటి అవసరమైంది? ఒక కెమెరా అవసరమైంది కదా, ఇంటర్నెట్ అవసరమైంది, ఒక ల్యాప్టాప్ అవసరమైంది. ఇవి లేకపోతే అసలు ఒక 6 నెలల వరకు ఏమి ఉండకపోను, వాక్యం ఉండకపోను అసలు కదండి. సో అప్పుడు ఆలోచించాం ఎలాగా. అప్పుడు దేవుడి బిడ్డలు కొంతమంది ముందుకు వచ్చారు. బ్రదర్, మనకు అర్జెంట్గా ఇది ఉండాలండి, కొనండి బ్రదర్. మనం ఇది ఖరీదండి, మరి ₹1,00,000 పైన ఉంటుంది ఆ కెమెరా. ఏం పర్లేదండి, ఇవ్వండి, మనం దేవుని పని కంటానా అని చెప్పి ముందుకు వచ్చారు కొంతమంది. టక్ 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 కొన్నాం. కొనేసి ఎంత చక్కగా గత 6 నెలల నుంచి ఆన్లైన్లో వాక్యము ఇంట్లో వింటున్నాం కదా లేదండి. మరి మీరు అనుకోవచ్చు, దానివల్ల నాకేమొచ్చిందండి? నష్టమే కదండి, చాలా డబ్బులు పెట్టేశానండి దానికి. కాదు, నువ్వు దేవుని కార్యాల కోసం ఖర్చు పెడుతున్నావు కదా, ఆ ప్రయాసం ఎప్పుడు కూడా ఏమవ్వదట? వ్యర్థం అవ్వదట. నువ్వు పరలోకంలో ఏం కూర్చుకుంటున్నావు? ధనాన్ని కూర్చుకుంటున్నావు. కానీ దేవుని కార్యాల కోసం ఖర్చు పెట్టుకుంటానంటే అది ఎలా పోతే నాకు ఎందుకంటే, నేను మాత్రం రూపాయి కూడా ఇవ్వను, నా పాకెట్లోంచి రూపాయి కూడా తీనంతే అని చెప్పి దాచేసుకుంటున్నావు మొత్తం అంతా. నువ్వు అనుకుంటున్నావు అది వదిలేసి వెళ్ళిపోవాలి ఒకరోజు. అయితే నీ డబ్బు నిన్ను వదిలేస్తుంది. నువ్వన్నా నీ డబ్బుని ఏం చేయాలి? వదిలేయాలి ఒకరోజు. అంతే కదా. అయితే నీ డబ్బు నిన్ను వదిలేస్తుంది. లేకపోతే నువ్వన్నా చచ్చిపోయి ఒకరోజు దాన్ని వదిలేసి వెళ్ళిపోవాలన్నమాట. సో ఆ జ్ఞానంతో మనం బ్రతకాలి. ఇంకే రీతికండి మనం మన ధనాన్ని పరలోకానికి పంపించవచ్చు ముందుగానే అని చూస్తే, ఇంకొక వచనం కూడా మీకు చూపిస్తాను. దానియేలు గ్రంథం దయచేసి తీయండి. 12వ అధ్యాయము, దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ఇక్కడ చూడండి, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. ఈ లైన్ చూడండి. ఎవరైతేనంట అనేకులను నీతి మార్గములో నడిచినట్లు త్రిప్పుతారో
వారు నక్షత్రముల వల్లే ఏం చేస్తారట, ప్రకాశిస్తారు. సింపుల్గా ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఒలింపిక్స్ తెలుసు కదా మీకు. ఒలింపిక్స్ అంటే ఏం జరుగుతుంది ఒలింపిక్స్లో? ఒలింపిక్స్లో రన్నింగ్ రేసులు ఇలాంటివన్నీ జరుగుతాయి. ఒకరు గోల్డ్ మెడల్ కొట్టాడు, ఒకటి సిల్వర్ మెడల్ వచ్చింది, ఒకటికి బ్రాంజ్ మెడల్ వచ్చింది అనుకుందాం. వీళ్ళు ముగ్గురిని ఒక పీటలు ఉంటాయి కదా, ఒకటి కొంచెం పొట్టుగా పొడుగ్గా ఇవన్నీ ఉంటాయి కదా. సో ఫస్ట్ వచ్చిన పైన కొంచెం నించోబెడతారు, నెక్స్ట్ ఏమో కొంచెం కింద నించోబెడతారు, థర్డ్ వచ్చిన వాళ్ళు ఇంకా కింద నించోబెడతారు. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ఏం వేస్తారు, మెడల్స్ వేస్తారు. మెడల్స్ వేసిన వెంటనే ఆ లైటింగ్లో ఈ మెడల్స్ ఎలా మెరుస్తాయి? గోల్డ్ మెడల్ అండి, ఎలా మెరుస్తుంది? తళుకు తళుకు తళుకుని మెరుస్తూ ఉంటుంది చూసారా? ఆ ఐడియా అనమాట ఇక్కడ ఎత్తున్నాడు అనమాట. ఎవరైతేనట దేవుని పరిచర్య కోసం, సువార్త వ్యాప్తి కొరకు ఎవరైతే నలుగురు రక్షింపబడాలండి, నలుగురు మారు మనసు పొందాలండి అని ఆ కార్యం కోసం ఖర్చు పెడతా ఉంటారని అండి, రేపు ఉదయం పరలోకంలో దేవుడు వాళ్ళకి ఏం వేస్తాడట, మెడల్స్ వేస్తాడట. వాళ్ళు తళకును మెరుస్తారటండి పరలోకంలో. అదే రాస్తుంది చూడండి. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వల్లే నిరంతరము ప్రకాశించరు. ఆ మెడల్స్ వేసుకుని తిరుగుతారంటండి పరలోకంలో. ఆ బహుమానాలు తళుకును మెరుస్తూ ఉంటాయి. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? ఈ డబ్బు ఎంత డేంజర్ అంటేనండి, అంటే డబ్బులో సమస్య కాదు, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తే ఆ ధనం మనల్ని ఎలాంటి నీచానికన్నా దిగజార్చేస్తుంది. ఈ మాట ఎలా చెప్పారండి అంటే, ఆ నెక్స్ట్ వచనం చదవండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం. కన్నుని గురించి ఉంటుంది చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయముండు. నీ కన్ను చెడ్డదైతే మీ దేహమంతయు చీకటమై ఉండును. నీలోన్న వెలుగు చీకటై ఉండిన ఎడల ఆ చీకటి ఎంత గొప్పది. ఈ మాటలకు అర్థం ఏంటంటేనండి, ఫస్ట్ చదువుతుంటే మనకు అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు వరకు ఆ ధనాపేక్ష గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఎక్కడ దాచుకోవాలి, ధనాన్ని ఎక్కువ ప్రేమించొద్దు, పరలోకంలో దాచుకో అన్నట్టు ఇవన్నీ చెప్పుకుంటూ వస్తూ సడన్గా ఈ విషయం ఎందుకండి చెప్పాడు అంటే, ఆయన అంటున్నాడు, నువ్వు దేన్ని ప్రేమిస్తావో దానికి ఎక్కువ ఖర్చు పెడతావు. ఒకటి అది 21వ వచనం అంటున్నాడు, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. అంటే అర్థం ఏంటంటే, నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమిస్తావో దాంట్లోనే ఎక్కువ నీ డబ్బులు పెడతావు. నువ్వు ఈ ఆస్తిని ఎక్కువ ప్రేమించావు, లోకాన్ని ఎక్కువ ప్రేమించావు, దానికి ఎక్కువ ఖర్చు పెట్టి సమకూర్చుకుంటున్నావు ఆస్తులు. ఈ ధనాపేక్ష ఎంత డేంజర్ అంటే అని చెప్పి ఈ కన్ను గురించి చెప్తున్నాడు. జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు ఒక గుడ్డివాడు ఉన్నాడు అనుకోండి, గుడ్డివాడికి ఏం కనిపించవు, కళ్ళు కనిపించవు. వాడు ఎంత ప్రమాదంలో ఉన్నాడంటే, ఒక గోతులో పడిపోవచ్చు, నిప్పులో కాలేసేయచ్చు, లేకపోతే ఎంత ప్రమాదం ఉన్నాడు కావచ్చు. ఎందుకంటే ఏవీ లేవు, కళ్ళు లేవు కదా. సో కళ్ళు అన్నవి ఎంత ప్రాముఖ్యం అంటే, కళ్ళు లేకపోతే ఎంత నష్టమన్నా జరుగుతుంది అనమాట. భక్తుడు అంటున్నాడు, కళ్ళు ఎంత ప్రాముఖ్యమో అంటే, హృదయంలో ధనాపేక్షణ చీకటి ఉంటే, ధనాపేక్షణ అంధకారం ఉంటే, ధనాపేక్షణ గుడ్డితనం ఉంటే నీకు అంత నష్టము జరుగుతుంది అంటున్నాడు అనమాట. అంధత్వం, మామూలు అంధత్వం, కళ్ళు లేకపోవడం ఎంత నష్టం కలిగిస్తుందో, లోపల ఉన్న ధనాపేక్ష నిన్ను ఎంత చీకటి జీవితానికన్నా తీసుకెళ్ళిపోద్ది. ఏమండి, 1000 రూపాయల కోసం ప్రాణాలు తీసిన వాళ్ళు లేరా? చూసారా? ఆ ధనాపేక్ష ఆ 1000 రూపాయల కోసం, ఆ 10,000 కోసం ప్రాణాలు కూడా తీసేస్తారండి. సొంత బిడ్డలను నమ్మేసిన వాళ్ళు ఉన్నారండి ఆ డబ్బుల కోసం. ఆ ధనాపేక్ష అంత డేంజర్ అని చెప్తుంది. ఇంకోటి అంటుంది, ధనాపేక్ష అంత భయంకరం అంటే నిన్ను దేవుణ్ణే అసహించుకునేటట్టు చేస్తుంది. అదే 24వ వచనంలో అంటున్నాడు చూడండి, ఎవడును 2 యజమానులకు దాసుడుగా ఉండనేరడు, అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా ఉండి ఇంకొకరిని తృణీకరించును. అంటే మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరు. సో ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు, ధనాపేక్ష ఎంత భయంకరమైందంటే దేవుణ్ణే దూషించేటట్టు, దేవుణ్ణే తృణీకరించేటట్టు చేస్తుంది. ఆ గుడ్డితనం నిన్ను ఎంత చీకట్లో అంటే ఎంత చీకటి పనన్నా, ఎంత చెడ్డ పనన్నా చేయడానికి నేను లాక్కెళ్తుంది అన్నట్టుగా పైన ఉదాహరణ చెప్తున్నాడు అనమాట.
సో మొత్తం మీద ఇప్పటికి 2 విషయాలు మనం నేర్చుకున్నాం. చింతను జయించాలి అంటే, ఒకటి, అధికమైన ఆస్తి నీకేం పుట్టిస్తుందట? ఫస్ట్ లెసన్ ఏం నేర్చుకున్నాం? అధికమైన ఆస్తి చింతను పుట్టిస్తుందని నేర్చుకున్నాం. రెండోది, చింతను జయించాలంటే నీకు ఎక్సెస్ ఉందా? దేవుడు నీకు ఇచ్చాడా? దేనికోసం ఖర్చు పెట్టాలంటున్నాడు? దేవుని కార్యాల కోసం ఖర్చు పెట్టు అని చెప్పి కొన్ని వచనాలు మనం చూసాం. ఎలాగ మనం పరలోకంలో దానం దాచుకుంటామో నేర్చుకున్నాం. మూడోది అంటున్నాడు, నువ్వు చింతని జయించాలంటే ఒకడు గుర్తుపెట్టుకో, నిన్ను పట్టించుకోవడానికి ఒక పరలోకపు తండ్రి నీకు ఉన్నాడు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. మనకు ఎవరున్నారట? పరలోకపు తండ్రి. చూడండి ఎక్కడ రాస్తుంది, 26వ వచనం చూడండి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని ఏం, ఆ లైన్ చూడండి, మీ పరలోకపు తండ్రి. ఎవరు పరలోకపు తండ్రి? మీ పరలోకపు తండ్రి. మీ పరలోకపు తండ్రి అని చెప్పి ఇంకో దగ్గర కూడా 32వ వచనంలో కూడా రాస్తున్నాడు చూడండి, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రి. సో మళ్ళీ అంటున్నాడు, ఎవరున్నారు నీకు? మీ పరలోకపు తండ్రి. సో చింతని జయించాలంటే, లేదా ఈ భయాన్ని, భవిష్యత్తు గురించిన భయాన్ని జయించాలంటే మూడోది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నాకు ఎవరున్నారు తెలుసా? నాకు పరలోకపు తండ్రి ఉన్నాడు, నన్ను పట్టించుకునే నాకు తండ్రి ఉన్నాడు. ఏమండి, నీకు లోటు ఉంటే దేవుడు ఇవ్వడా? తప్పకుండా తీరుస్తాడు ఆయన. ఎందుకంటే ఆ పరలోకపు తండ్రి ఎంత నమ్మదగిన దేవుడు అంటే, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. నీ ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాను అన్నాడు. ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? తీరుస్తాడు. ఇంకోటి తెలుసా, నువ్వు అడగక ముందే నీకేం కావాలో ఆయన నీకు ఇస్తాడు. ఇప్పుడు నాకు చిన్న బాబు పుట్టాడండి. ఆ బాబు, డాడీ నేను బయటకు వస్తాను, నాకు ఒక ఉయ్యాల, 4 బట్టలు ఇవన్నీ రెడీ చేసి ఉంచండి అని చెప్పి నాకేం చెప్పాడా? వాడు పుట్టకముందే వాడికి కావాల్సినవన్నీ కూడా మేము రెడీ చేసాం. మనమే మన బిడ్డల కోసం వాడు పుట్టకముందు అన్నీ రెడీ చేస్తాం కదా. మన పరలోకపు తండ్రికి ఆయనకి తెలియదా మనకేంటి అవసరమో? అన్నీ తెలుసు. ఆ థాట్ డెవలప్ చేయడానికి ఎలా తీసుకొస్తాడో చూడండి అద్భుతంగా. 25వ వచనం నుంచి మన పరలోకపు తండ్రి ఏంటేంటి చేస్తాడు? 25వ వచనం, అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణముల గురించి అయినను, ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గురించి అయినను చింతపడుగుడే. ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలని చెప్పి దానికోసం పెద్దగా ఆలోచించొద్దు. ఎందుకు ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఈ మాటల్లో ఏమంటున్నాడు తెలుసా? అసలు నీకు ప్రాణం పోసిందే ఎవరు? ప్రాణం పోసిందే ఎవరు? దేవుడు కదా. ఆయన నీకు ప్రాణం పోసినప్పుడు ఆ ప్రాణాన్ని కొనసాగించే బాధ్యత ఆయన తీసుకోడా? ఇప్పుడు ఒక విషయం, పిల్లలు ఉద్యోగం వచ్చే వరకు ఎవరు పోషణలో ఉన్నారు? తల్లిదండ్రుల పోషణలు ఉన్నారు కదా. అసలు ఆ తల్లిదండ్రులకి బిడ్డలు పోషించే సామర్థ్యత ఇచ్చింది ఎవరు? దేవుడు పెట్టాడు కాబట్టి తల్లిదండ్రులు సంపాదించగలుగుతున్నారు. వాళ్ళు సంపాదించారు కాబట్టి ఇప్పుడు ఎవరికి ఇస్తున్నారు? బిడ్డలకి ఇస్తున్నారు. బిడ్డలు కొంచెం ఎదిగిన తర్వాత, ఉద్యోగం వచ్చిందనుకో, లేదా ఉద్యోగం కోసం ఎదుగుతున్నారనుకో, వాళ్ళ మైండ్ సెట్లో ఎలా ఉంటుందంటే, అరే నీ ఉద్యోగం లేకపోతే ఎలా బ్రతకను ఈ టెన్షన్ వస్తుంది. అరే ఇప్పటివరకు ఎలా బ్రతికారు నువ్వు? ఇప్పటివరకు ఎలా బ్రతికావు ఇంతకాలం? దేవుడు కదా నిన్ను పోషించింది. ఇక మీదట నీకు ఏది అవసరమో ఆయనకి తెలీదా? ఖచ్చితంగా ఇస్తాడు. ఏలియాకేమో అప్పటి వరకు ఏమో వాగుని, ఆకాశ పక్షుల్ని రెడీ చేశాడు. అవి అయిపోయి ఆ వాగు కూడా, ఏ వాగు అది? కెరూతు వాగు ఎండిపోయిన తర్వాత ఏలియా, ఎస్ ఎలా బ్రతకనైనా ఈ వాగు ఉండిపోయిందని ఏమన్నా అన్నాడా? ఏమనలేదు. ఆయన వెయిట్ చేస్తున్నాడు. దేవుడు వెంటనే అన్నాడు, సారేపతే అన్న ఊర్లో ఒక విధవరాలను రెడీ చేశాను, వెళ్ళు అక్కడ ఆమె ద్వారా నీకు పోషణ ఇస్తాను. ఆయన నడిపిస్తాడు. ఆయన ఇక్కడ అంటున్నాడు, నీకు ప్రాణం పోసిందే నేను కదా, నీకు దేహం ఇచ్చిందే నేను కదా, నీ అది కొనసాగించడానికి నేను ఆహారం పెట్టినా ఎందుకు చింతిస్తావు అంటున్నాడు. ఇంకోటి, దేవుడు ఇచ్చేది కూడా శ్రేష్టమైనది ఇస్తాడు ఆయన. అయితే అది 27వ వచనం చెప్తున్నాడు. 26వ వచనంలో ఇంకో మాట అంటున్నాడు చూడండి, ఆకాశ పక్షులను చూడడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? ఇక్కడ ఒక పాయింట్ చూడండి, అంటున్నాడు దేవుడు నీకు తప్పకుండా పోషిస్తాడు. ఎందుకు తెలుసా నీకు పోషిస్తాడు? నువ్వు ఆయనకెంతో విలువ. ఇప్పుడు మా ఇంట్లో మాకు ఒక కుక్క ఉంది.
మా కుక్కకే నేను తిండి పెట్టానంటే నా బిడ్డకు పెట్టనా? ఖచ్చితంగా పెడతాను. దేవుడు పక్షులకే ఇస్తున్నాడంటే ఆహారం, నీకు ఖచ్చితంగా ఇస్తాడంతే. ఎందుకంటే దేవుడు నిన్ను రక్షించుకొని ఆయన రక్తంతో నీ పాపాలన్నీ కడిగి శుద్ధి చేసి నిన్ను ఆయన బిడ్డగా చేసుకున్నాడు. తప్పకుండా నీకేం పెడతాడు? ఆయన ఆహారాన్ని పెడతాడు, నిన్ను విడిచిపెట్టడు ఆయన. మీరు ఎప్పుడైనా పక్షులు పొలం వేసుకొని రోజు వచ్చి వాటర్ వేసి తర్వాత గింజలు వచ్చిన తర్వాత ఆ గింజలన్నీ బ్యాగ్లో వేసుకొని తగిలించుకొని ఎక్కడో ఎప్పుడైనా చూసారా? అవి అసలు పట్టించుకుంటావి. కానీ ఉదయం లెగిసిన వెంటనే వాళ్ళకి ఏం దొరుకుతున్నాయి? ఆహారం. ఎవడు పెట్టాడు వాటికి? దేవుడు పక్షులకే ఆహారం పెడుతున్నాడు, నీకు పెట్టడా? ఖచ్చితంగా పెడతాడు. కీర్తన 37:25 ఒకసారి చూడండి. కీర్తన 37:25, కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 25వ వచనం. కీర్తనల 37:25. నేను చిన్నవాడై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, ఆయనను నీతిమంతులు విడువబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచిండలేదు. ఎంత మంచి మాట అంటున్నాడండి భక్తుడు. అంటున్నాడు, నేను ఒకప్పుడు చిన్నోండి, ఇప్పుడు ఏమయ్యాను? ముసలోడిని అయ్యాను. నా జీవితాంతం నేను గమనించాను, దేవుని బిడ్డల్ని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు అంటున్నాడు. నీతిమంతులు విడిపడరు కానీ వారి సంతానము భిక్షం ఎప్పుడు ఎత్తుతారు? భిక్షం ఎప్పుడు ఎత్తారు? ఎప్పుడు అడుక్కుంటారు? నీకేమి లేనప్పుడు పక్కన వెళ్ళి అడుక్కుంటావు. దేవుడు ఆ పరిస్థితి నీకు రానివ్వడు. ఎంత మంచి మాటలుంటే మనం ఇవి వదిలేసి ఏం చేస్తాం? ఎలా బతకను, బీపీ, షుగరు, అది ఇది వచ్చి త్వరగా చచ్చిపోతాం. ఇది మన బతుకు. దేవుడు అంటున్నాడు, నేను ఉన్నాను కదా నీ పరలోకపు తండ్రిని, నీకు తప్పకుండా తిండి పెడతాను. పక్షుల కంటే నువ్వెంతో శ్రేష్టం. ప్రభు నీకు పక్షి ఇష్టమా నేను ఇష్టమా అని అడిగావు అనుకోండి, ప్రభు ఏమంటాడు? నువ్వు నా బిడ్డవు, నువ్వు నీకోసం నేను ప్రాణం పెట్టాను, నువ్వు నా బిడ్డవు, నేను పక్షికి తిండి పెడతానంటే నీకు తప్పకుండా ఇస్తాను. ఇవ్వడమే కాదట, ఆయన అంతకంటే శ్రేష్టమైనది ఇస్తాడట. ఎలా చెప్పాడు చూడండి ఆ పాయింట్. మళ్ళీ మత్తయి 27వ వచనంకి వెళ్ళిపోదాం. 6:27. మీలో ఎవడనైనా చింతించడం వలన తన ఎత్తు మూరడు ఎక్కువ చేసుకోగలరా? వస్త్రముల గురించి మీరు చింతపనేలా అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నావో అలా ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒక్కదాని వలనైనను అలంకరింపబడలేదు. ఈ పాయింట్ ఏంటో తెలుసా? దేవుడు ఆలోచించండి అని చెప్పాడు. నేను చెప్పాను, మనుషులు ఏం చేస్తాం? ఆలోచిస్తాం. ఎందుకంటే దేవుడు మనల్ని ఆయన రూపంలో చేసుకున్నాడు కాబట్టి ఆయన ఆలోచిస్తాడు కాబట్టి మనం కూడా ఏం చేస్తాం? ఆలోచిస్తాం. దేవుడు అంటున్నాడు, బుర్ర ఉపయోగించి ఒకసారి ఆలోచించు అంటున్నాడు. ఏంటి ప్రభు అంటే, మీరు బయటికి వెళ్ళినప్పుడు మంచి ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవి ఏంటంటే అడవి పువ్వులు. ఏమంటున్నాడు? ఎక్కడ రాస్తుందండి? అడవి పువ్వులు కదా, అడవి పువ్వులు అంటే అర్థం ఏంటి? అడవి పువ్వులు వైల్డ్ ఫ్లవర్స్ అంటే బయటన వాటికి రోజు నువ్వు కనీసం నీళ్ళు కూడా వేయవు, అవి అలా ఎదుగుతూ ఉంటాయి అన్నమాట. రోజు ఎవరు పట్టించుకోరు వాటిని, అవి ఎదుగుతూ ఉంటాయి. కానీ ఆ పువ్వులు ఎలా ఉంటాయి చూడడానికి? చాలా అందంగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా అరకు లేకపోతే కొండ ప్రాంతానికి ఎప్పుడైనా వెళ్ళారనుకోండి, అక్కడ ఫ్లవర్స్ కనపడుతూ ఉంటాయి మీకు. అవి చూడడానికి ఎంత అందంగా ఉంటాయి. వాటి కలర్స్ చూస్తే డాఫోడిల్స్ అనే ఒక ఫ్లవర్స్ ఉంటాయండి, రంగులు అన్నమాట. పర్పుల్, పింక్, లేకపోతే అసలు వాటికున్న కలర్స్ ఎంత అద్భుతం అంటేనంట, సొలొమోనుకు కూడా అలాంటి బట్టలు లేవట. అర్థమవుతుంది మీకు? సొలొమోనుకు కూడా అలాంటి బట్టలు లేవు. సొలొమోను ఎవరు అసలు? ఇందాకే చదివాం, ఆయన రాజు. డబ్బులేం తక్కువ, బోల్డెన్ డబ్బులు. ఎక్కడి నుంచి తెప్పించుకుంటున్నాడు? ఆయా దేశాల నుంచి తెప్పించుకుంటున్నాడు. అలా అంత సామర్థ్యం ఉన్న సొలొమోనుకు కూడా పువ్వులకున్న కలర్స్ లేవట. పువ్వులకున్న కలర్స్ బట్టలు ఆయనకి లేవంట. దేవుడు అలాంటి శ్రేష్టమైనవి ఎవరికి ఇస్తున్నాడు? అడవి పువ్వులు. ఆలోచించు అంటున్నాడు, నేను పువ్వులకి అంత విలువైంది ఇచ్చానంటే నీకు విలువైంది ఇవ్వనా అంటున్నాడు అనమాట. మనం ఏమనాలి? ప్రభువా, నువ్వు నాకు ఏమి ఇస్తావు? తప్పకుండా ఇస్తావు. శ్రేష్టమైనది, విలువైనది నువ్వు నాకు ఇస్తావు. అయితే మనలో ఉన్న బాధ ఏంటంటేనండి, దేవుడి మీద అంత అవిశ్వాసం చూపిస్తామంటే, దేవుడు ఎవడేమో కాబట్టి నాకు నేనే కష్టపడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంబంధం ఉందనుకోండి, దేవుడు
శ్రేష్టమైన సంబంధం ఇస్తాడా, లేకపోతే ఏదో వేస్ట్ ఫెయిల్ ఇస్తాడా? మనకి సంబంధం అంటే ఏటో అనుకుంటారు, పెళ్లి సంబంధం. దేవుడు శ్రేష్టమైన సంబంధం ఇస్తాడా, లేకపోతే ఎవరు పడితే వాళ్ళని ఇచ్చేస్తాడా? శ్రేష్టమైనది ఇస్తాడు కదా, శ్రేష్టమైనది ఇస్తాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని మీద నిజంగా విశ్వాసం ఉంటే, ప్రభువా నన్ను సృష్టించింది నువ్వు, నా కోసం నువ్వు ఆల్రెడీ జతను ఏర్పాటు చేసావు, ఇచ్చేది కూడా ఎవరిని ఇస్తావు? నువ్వు శ్రేష్టమైనది ఇస్తావు, నువ్వు, నేను దానికోసం వెయిట్ చేస్తాను. ఆదాం పడుకున్నాడంతే, కళ్ళు తెరిచాడు, నువ్వు ఎవరిని తీసుకొచ్చావు? అవ్వని తీసుకొచ్చావు. నాకు కూడా నేను ఏ కష్టపడకుండా నువ్వు మంచి శ్రేష్టమైన జతను నాకు తీసుకొస్తావు. అది విశ్వాసంతో కూడిన మాట. దేవుడు నాకు శ్రేష్టమైనది ఇస్తాడు అన్న విషయాన్ని నమ్మిన వ్యక్తి అనే మాట. అటు విశ్వాసం లేనోడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడు ఎవడో కాబట్టి నేనే కష్టాలు పడాలి అని చెప్పి వాళ్ళ ప్రయత్నాలు అలా చేస్తూ ఉంటారన్నమాట. అవన్నీ చెప్పుకోవడం వేస్ట్. చిన్నప్పుడు కూడా నేను పిచ్చి పనులు చేసేవాడిని. ఎలాగంటే చూడండి, మా నాన్నగారు అనేవారు, నాన్న నీకు 5 స్టార్ కొంటాను నేను. చిన్నప్పుడు అనమాట. 5 స్టార్ కొంటా. ఆ కాలంలో 5 స్టార్ అంటే చాలా గొప్ప అనమాట. నేను అనేవాడిని, నాకు అదొద్దు. మా ఇంటి పక్కన కిల్లి బడ్డీ ఉండేదన్నమాట. అది కూడా చాలా చిన్న బడ్డీ. అందులో పావలాకి 4 ఎర్ర బిళ్ళలు ఉండేవి. అసలే పావలా, ఈ కాలంలో పావలాలు లేదు. ఆ పావలాకి ఎన్ని బిళ్ళలు? 4 బిళ్ళలు ఎర్రవి. నాకు అవే కావాలనేవాడిని. అది కాదు నాన్న, అవి తింటే నీకు నష్టం, అవి శ్రేష్టమైనవి కాదు, దానివల్ల నీ ఆరోగ్యం పాడైపోద్ది. నీకు మంచి ఆరోగ్యకరమైన 5 స్టార్ కొంటాను, కాస్ట్లీది, అది మంచిది, నాకు అదొద్దు. నాకేం కావాలి? పావలకాయ 4 బిళ్ళలు, ఎర్ర బిళ్ళలు. మనం ఒక్కొక్కసారి అంత బుద్ధిహీనంగా మన అల్ప విశ్వాసంతో అలా బిహేవ్ చేస్తూ ఉంటాం కదా. దేవుడు ఇస్తాడు, ఇచ్చేది కూడా ఎలాంటిది ఇస్తాడు? శ్రేష్టమైన, ద బెస్ట్ ఇస్తాడు, ద బెస్ట్ ఇస్తాడు. హీ గివ్స్ హిస్ బెస్ట్. అంతే అంటున్నాడు కదా, మీరు శ్రేష్ఠులు నాకు. అంతేకాదు, ఆ అడవి పువ్వులకే అంత విలువైన నేను కలర్స్ ఇస్తున్నాను కదా, మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదు కదా, ద బెస్ట్ ఇస్తాను నేను మీకు అంటున్నాడు అనమాట. అలాంటి విశ్వాసం లేని వాళ్ళని ఆయన ఎలా తిడుతున్నాడో తెలుసా? అల్ప విశ్వాసులారా అంటున్నాడు కదా. అన్నాడా లేదా? చూడండి ఎక్కడ రాసింది, 30 వచనంలో అంటాడు చూడండి, నేడుండి రేపు పొయ్యిలో వేయబడిన అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింప. అల్ప విశ్వాసం అంటే ఏంటి? దేవుడి మీద వాళ్ళకి ఏం లేదు, దేవుడు చేస్తాడు అని నమ్మకం లేనివాళ్ళు అన్నమాట. అలాంటి వాళ్ళు దేవుని మీద ఎందుకంటే వాళ్ళకి విశ్వాసం ఉండదంటే దేవుని గురించి సరిగ్గా తెలియదు. వాళ్ళకి దేవుని గురించి సరిగ్గా తెలియదు. నేను ఈ వారంలో ఒక వచనం నన్ను ఎంత ధైర్యపరిచింది అంటేనండి, విలాపవాక్యాలు 3:32 ఏముంటుందంటే, ఆయన బాధ కలుగు చేసినను జాలిపడి దేవుడు అని ఉందన్నమాట. బాధ కలుగు చేసినను ఆయన ఏం చేస్తాడట? జాలిపడే దేవుడు అనమాట. నాకు కష్టం ఒప్పుకున్నాడు, ఆయన మళ్ళీ జాలి చూపించి మళ్ళీ మేలు చేసే దేవుడు ఆయన. అది తెలియకపోతే నా ఇన్ని కష్టాలు ఒప్పుకుంటాడు, నన్ను ఇన్ని కష్టాలు ఒప్పుకుంటాడు, ఇదే ఏడుస్తూ ఉంటాను. వాక్యంలో చదివినప్పుడు నాకు దేవుని గురించి అర్థమైంది. ఆయన కష్టం బాధ ఒప్పుకున్నా మళ్ళీ ఏం చేస్తాడట? జాలి చూపించే దేవుడు అని చెప్పి విశ్వాసం ఆయన పట్ల, ప్రభువా పరిస్థితి ఎలా ఉన్నా సరే నేను నిన్ను నమ్ముకున్నాను ఆయన, నువ్వు నా తండ్రివి, నువ్వు నాకు మేలు చేస్తావు కాదు, శ్రేష్టమైన మేలు నువ్వు చేస్తావు అని చెప్పి ఆయన పట్టుకున్నావు అనమాట. సో నాకు పరలోకపు తండ్రి ఉన్నాడు. మన చింత పోవాలంటే మన మైండ్లో 3వ పాయింట్ ఏముండాలి చెప్పండి? నాకెవరున్నారు? 3 పాయింట్లు నేర్చుకున్నాం. ఒకటి, ఫస్ట్ ఏం నేర్చుకున్నాం? అధికమైన ఆస్తి దుఃఖాన్ని తీసుకొస్తుంది, అది పాయింట్ నేర్చేసుకున్నాం. రెండోది ఏం నేర్చుకున్నాం? నీ ధనాన్ని ఎక్కడ పెట్టు? పరలోకంలో పెట్టడం అంటే ఏంటి? దేవుని కార్యాల కోసం నువ్వు వాడు. ఆయన కార్యాలు, ఆయన చెప్పినట్టు ఆయన కార్యాల కోసం, ఆయన బిడ్డల కోసం, ఆయన సేవ పరిచయం కోసం వాడితే నువ్వు ఎక్కడ నీకు ధనం పోయినట్టు అనిపిస్తుందేమో, నువ్వు ఎక్కడ సంపాదించుకుంటున్నావు? పరలోకంలో మా తాతగారండి ప్రతి చోట ఆయన ఎక్కడెక్కడైతే పని చేశారో ప్రతి చోట స్థలం కొనేవారు, మందిరం కట్టేవారు, సంఘాన్ని స్థాపించేవారు. అది వాళ్ళ పేరుని రాసేసి వచ్చేవారు అనమాట. ఎన్నిసార్లు చెప్పారు, ఎక్కడండి ఇదేంటి తాడేపల్లిగూడలో కొన్నానండి, తర్వాత కొవ్వూరులో కొన్నాం, పాలకొండలో కొన్నాం, అక్కడ మందిరాలు కట్టించాం, సంఘాన్ని స్థాపించి ఇచ్చేసామండి. ఇప్పుడు మనం కూర్చోబెట్టి మా తాతగారండి మీ పేరు మీద ఎన్ని స్థలాలు ఉన్నాయండి ఒకసారి లిస్ట్ చెప్పండి అంటే ఆయన నా పేరు మీద ఇంకేమీ లేవండి, అన్ని దేవుని కార్యాల కోసం ఇచ్చేసానండి అని అంటున్నారు అన్నమాట.
అదండి మనసు అంటే. అది ఈయన నా పేరు మీద ఇన్ని కోట్లు ఆస్తుంది, ఏం చేసుకున్నాం? కానీ మా తాతగారి గురించి నేను ధైర్యంగా చెప్పగలను, ఆయన పరలోకంలో బోల్డ్ అంతా సంపాదించుకున్నాడు ఆయన ఆల్రెడీ. ఎందుకు సంపాదించుకున్నాడు? ఇక్కడ ఆయన ఆస్తిని దేనికోసం వాడాడు? దేవుని కోసం వాడాడు కాబట్టి అక్కడ పరలోకంలో బోల్డ్ అని సంపాదించుకున్నాడు ఆయన. లేదండి ఈయనే దాచేసుకొని దేవుని సేవ కోసం కూడా వాడకుండా ఈయనే ఉంచేసుకున్నాడు అనుకోండి, దానికోసం ఒక్క రూపాయి కూడా ఆయన పరలోక రాజ్యానికి తీసుకెళ్ళకపోను. అక్కడికి వెళ్ళి కానీ కూర్చోడమే. దేవుడు అందరికీ బహుమానాలు ఇస్తూ ఉంటే ఇక్కడ కూర్చొని చప్పట్లు కొట్టడమే, అంతే కదా. మా స్కూల్లో ఒక్కొక్కసారి గోల్డ్ మెడల్ ఎవరికైనా వచ్చింది అనుకోండి, వాళ్ళ గోల్డ్ మెడల్ వేస్తే వాళ్ళు నించుంటే మిగిలిన అందరూ ఏం చేస్తారు? చప్పట్లు కొట్టడం బాగా వచ్చిందండి గోల్డ్ మెడల్ అని. వీళ్ళకి సాధించలేదు వాళ్ళు, అంతే కూర్చొని చప్పట్లు కొట్టడమే పరలోకంలో కూడా. కానీ ఇక్కడ దేవుని కోసం మనం ఖర్చు పెడితే పరలోకంలో ధనం సంపాదించుకుంటాం. అది 2 పాయింట్ మనం నేర్చేసుకున్నాం. 3వ పాయింట్ ఏం నేర్చుకున్నాం? చెంత పోవాలంటే మనకు ఎవరున్నారు? పరలోక తండ్రి ఉన్నాడు. ఆయన మనకు పోషిస్తాడు, ఎందుకంటే మనం ఆయనకి ఎంతో శ్రేష్టం. అంతేకాకుండా మనకి ఇచ్చేది కూడా ఆయన ఎలా తెస్తాడు? ఏది పడితే అది ఇవ్వడు, ఎలా తెస్తాడు? శ్రేష్టమైంది ఇస్తాడు, ద బెస్ట్ ఇస్తాడు ఆయన. పరలోకపు తండ్రి ఆయన. భూలోకపు తండ్రి ఇవ్వకపోయినా ఎవరిస్తారు మనకి? పరలోకపు తండ్రి ఇస్తాడు. కాబట్టి ఆయన మీద మనకు అల్ప విశ్వాసం ఉండాలా, నిజమైన విశ్వాసం ఉండాలా, పూర్తి విశ్వాసం ఉండాలన్నమాట. ప్రభువా నువ్వు ఆ విశ్వాసం ఎలా ఉండాలంటే శ్రమలు గుండా ఆయన దాటిస్తున్నా కూడా నాకేం పర్లేదు, ఆయన నాకు మేలే చేస్తాడు. ఆయన శ్రమలు కూడా నాకు మేలుకే ఆయన మారుస్తాడు. శ్రమ నొంది ఉండేట నాకు మేలాయను అంటున్నాడు అనమాట. నాకు మేలే చేస్తాడు, నాకు మేలే చేస్తాడు అని చెప్పి అట్టి విశ్వాసం. శ్రమలండి మన విశ్వాసాన్ని పరీక్షిస్తాయి కదా. అది నెక్స్ట్ 4వ పాయింట్ చెప్పనా మానేనా? ఒక సింపుల్గా చెప్పి ముగిస్తాను. ఓకే, చింతను జయించాలంటే మనం నిజంగా ఆలోచించాల్సింది, చింతించాల్సింది ఒకే ఒక్క దానికోసం. ఏంటో తెలుసా? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదలు పెడతాం. ఎంత సంపాదించాలి, ఎలా బతకాలి, ఇది కాదట మన బాధ. మనం ఉండాల్సింది ఒకే ఒక్కటి, మన మైండ్లో ఉండాల్సింది ఏంటంటే నేను ఆయన రాజ్యాన్ని, నా నీతిని మొదట వెతక. అదొక్కటేనంట మనం చేయాలట. ఎక్కడ రాస్తుంది చూడండి, 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదలు వెతకండి. ఇది ఒక్క దానికోసమే మీరు వరి అవ్వండి, అప్పుడే మీకు చింతని జయిస్తారు. రాజ్యాన్ని, నీతిని మొదలు వెతకడం అంటే అర్థం ఏంటి ఇప్పుడు చెప్తాను చూడండి. ఆయన రాజ్యం, యేసు ఈ లోకంలో ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. స్థాపించాడు ఆల్రెడీ. ఆ రాజ్యం శాశ్వత రాజ్యం. ఎవరైతే యేసయ్యనందు విశ్వాసం ఉంచుతారో ఆ రాజ్యంలో ఆయన చేర్చుకుంటున్నాడు. అందుకోసం 1 పేతురులో ఆల్రెడీ అంటున్నాడు, మీరు దేవుని యొక్క రాజ్య నివాసులు అంటున్నాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో కూడా చూసాం. అంధకార సంబంధమైన అధికారం నుంచి దేవుడు మనల్ని విడుదల చేసి తన కుమారుని యొక్క రాజ్యంలోకి మనల్ని చేర్చాడు. ఈ లోకంలోనే, ఈ సైతాను లోకంలోనే ఆయన రాజ్యాన్ని ఆయన స్థాపిస్తున్నాడు. ఆయన రాజ్యంలో మనం చేర్చుకున్నాడు ఆయన. అయితే ఆ రాజ్యంలో ఎవరుంటారంటే రాజు. ఆ రాజు ఎవరండి అంటే యేసయ్య. ఓకే, మనం జీవించాల్సిన జీవితం ఒకే ఒకటి మైండ్లో ఉండాలి. ఏంటంటే నేను ఆ రాజుని గురించి తెలుసుకోవాలి, ఆయన ఎటువంటి నీతిని కోరుతాడో నా దగ్గర నుంచో అది అర్థం చేసుకొని ఆ విధేయత నేను చూపించాలి. పౌలు భక్తుడు రక్షింపడినప్పుడు 2 ప్రశ్నలు యేసయ్యని అడిగాడు. ఏంటో తెలుసా? అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 8, 9, 10 వచనం ఒకసారి చదవండి. త్వరగా చదువు ముగించేసుకుందాం. అపోస్తల కార్యములు 22వ అధ్యాయము, అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 8, 9, 10 వచనాలు జాగ్రత్తగా చదవండి. అందుకు నేను, ప్రభువా నీవెవడవని నేను అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించుచున్న నజరేయుడగు యేసునని అతనితో వచ్చాడు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగాడు దేవుణ్ణి? యేసుని ఏమడిగాడు రక్షింపడినప్పుడు? పౌలు, హూ ఆర్ యూ లార్డ్, నువ్వెవరివి? ఫస్ట్ క్వశ్చన్ వేసాడు. మనం కూడా ప్రభుని ఏమడగలట? యేసయ్య నన్ను రక్షించుకున్నావు, నువ్వు ఎవరివో నాకు నేర్పించు, నువ్వు ఎవరివో నాకు నేర్పించు. 2వ క్వశ్చన్ ఏంటి అడగాలట? చూడండి 10వ వచనం. అప్పుడు నేను, ప్రభువా నేనేమి చేయవలనని అడుగగా చాలు. 2వ క్వశ్చన్ ఏమి అడిగాడు? సో ఇప్పుడు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకడం అంటే 2 ప్రశ్నలు దేవుని అడగాలట మనం. ఏంటి? యేసయ్య నువ్వెవరో నాకు నేర్పించు. 2వది ఏం అడగాలి? నేనేం చేయాలి నాయన? ఆదివారం మీరు వచ్చినప్పుడు నేను 2 మెసేజ్లు చెప్తున్నాను. మొదటి వర్తమానం ఆరాధన వర్తమానం ఏ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తే తెలుసా? ఆయన ఎవరు? మహోన్నతుడు, మహిమగల దేవుడు,
ఎక్కడో విన్నట్టుందండి. ఇందాకే మొదటి వర్తమానంలో విన్నాం మనం కదండి. కీర్తన 113 ఏం చెప్తుంది? ఆయన మహోన్నతుడు, ఆయన మహిమగల దేవుడు, ఆయన సాటి విన ఎవరు లేరు. సో మొదటి ప్రశ్న, నువ్వెవరు నాయన? దానికి జవాబు వెతకాలి. ఆయన స్తుతించాలి నువ్వు. రెండోది ఏం ప్రశ్న? నేనేమి చేయాలి ప్రభువా? ఆయన నీతిని వెతకడం అంటే అదే. ఆయన నేర్పిస్తాడు. రెండో వర్తమానం ఇప్పటివరకు నేను నేర్చుకున్నాం. నీ ఆస్తిని, విపరీతమైన ఆస్తి సంపాదించొద్దు, పరలోకంలో సమకూర్చుకో. నేను తండ్రిని ఉన్నానని నువ్వు జ్ఞాపకం చేసుకో. చింతించొద్దు. నా యందు అల్ప విశ్వాసం కాదు, పూర్తి విశ్వాసం ఉంచు. ఇది ఆయన మన దగ్గర నుంచి కోరేది. నా రాజ్యాన్ని, నీతిని ఆఖరి వెతుకు. ఎంతమంది నిద్రపోతున్నారు? ఇప్పుడు అర్థమైపోయింది. నా రాజ్యాన్ని, నీతిని మొదటి వెతక. ఆ మొదట అని ఎందుకన్నాడు తెలుసా? మొదట అంటే అర్థం ఏంటో తెలుసా? అదొకటే నీ మైండ్లో ఉండాలి. నువ్వు వరి అవ్వాల్సిందల్లో ఒకటి మెయిన్ పాయింట్ ఏంటంటే, ఆయన ఎవరు, ఆయన నేనేం చేయాలి దేవా, నువ్వెవరో నాకు నేర్పించిన ఆయన, నేనేం చేయాలో నాకు చెప్పిన ఆయన. ఈ రెండు ప్రశ్నలు పట్టుకొని బ్రతుకు ఈ లోకంలో. ఈ రెండు ప్రశ్నలు పట్టుకొని బ్రతుకుతే నీ మైండ్లో ఉండాల్సింది ఉంటుంది, చింత మాత్రం ఉండదు. ఏముండదు నీకు. ఎందుకంటే దేవునికి లోబడితే దేవుడు హృదయం నిండా ఏం నింపుతాడండి? సంతోషంతో నింపుతాడు. ఏమి నింపుతాడు? సంతోషం. అది దేవుడు. ఆయన ఎన్నిసార్లు ప్రామిస్ చేశాడు. కీర్తన 1వ అధ్యాయంలోనే అంటున్నాడు. ఏమంటున్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గం నిలవక, అపహాసాలు కూర్చున్న చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అంటే అర్థం ఏంటో తెలుసా? సంతోషంగా ఉండేవాడు. అది ధ్యానించినప్పుడు 2 ప్రశ్నలకు నీకు జవాబు దొరుకుతుంది. ఏంటా ప్రశ్నలు? ఆయన ఎవరో నువ్వు నేర్చుకుంటావు, నువ్వు ఎలా జీవించాలో ఆయన నీకు చెప్తాడు. ఆ నీతి ఏంటో నీకు నేర్పిస్తాడు అనమాట. నువ్వెవరో నాయన నాకు నేర్పించు, నేనేం చేయాలో, నేను ఎలా జీవించాలో నాకు నేర్పించు. నీ గురించి తెలుసుకుంటాను, నీ భక్తి ఏంటో నేను అర్థం చేసుకుంటాను, దానికి విధేయత చూపిస్తాను. ఆ 2 పట్టుకొని బ్రతకండి. నీ జీవితంలో చింత ఉండదు. ఏమంటుంది తెలుసా? సంతోషం ఉంటుంది. దేవుడు అట్టి కృప మనకు దయచేయను గాక.